ఈ లైవ్ చూస్తున్నావా? నీకు శుభవార్త ఏంటంటే, కష్టముతో, దుఃఖముతో, వేదనతో, భారంతో వచ్చిన నీకు తప్పకుండా అది తేలిక చేసి నా ప్రభువు పంపబోతున్నాడు. సమస్తిపోయిన దాన్ని చిగురింప చేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే యేసయ్యకు మాత్రమే ఉందని నమ్ము. ఈరోజును ప్రభు అంటున్నాడు, ఈరోజు నా ప్రజలకి నేను నా సత్యం, నా వాక్యమును, నా సమాధానమును నేను సమృద్ధిగా అనుగ్రహించబోతున్నాను. ఆమెన్. జీవితం నలిగిపోయిన అనుభవాల్లో నేను అలిసిపోయానయ్యా అనుకుంటున్నావా? ఈరోజు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? నువ్వెక్కడికి రాలేదమ్మా సహోదరు, నువ్వెక్కడికి రాలా. సత్య సమాధానం సమృద్ధిగా ఇచ్చి మరలా నిన్ను నిలబెట్టే దేవుని యొద్దకు నువ్వు వచ్చావు. ఆ దేవుడు తప్పక నీకు విడుదలిస్తాడు. దానములను సమృద్ధిగా బయలు పరచెదను. ఇంకేమంటున్నాడు? చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట ఉండినట్లు నేను వారిని స్థాపించుచున్నాను. ఆమెన్. చెప్పండి. అటు పోయినా ఇటు పోయినా మళ్ళీ గుంజుకుంటున్నాడు. పోతున్నా కొద్ది గుంజుకుంటున్నాడు ఆయన. ఏ దారిలో నువ్వు పోయినా ఆయన దారిలో నిన్ను తెచ్చుకోబోతున్నాడు దేవాతి దేవుడు. ఆమెన్. ఈరోజు ఏ చెరలో ఉన్నావమ్మా? ఏ పాపం అనేచ్చారా? ఏ రోగం అనేచ్చారా? ఏ శాపం అనేచ్చారా? ఏ బంధకం అనేచ్చారా? అయితే నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను బయట తీసుకొస్తాను, నిన్ను రప్పిస్తాను, అందు నుండి బయటికి విడిపిస్తా. ఒక్కటే ఈరోజు నేను నీకు వాగ్దానం చేస్తున్నా. దేవుని బిడ్డలారా, మీరు ఏ పరిస్థితి నుండి ఇక్కడికి వచ్చారో, ఈ లైవ్ చూస్తున్నారో, ఒక్కటి చెప్పండి, యేసయ్యా నాకు ఏ ఆధారం లేదు, నాకు అర్థమైంది ఇప్పుడు, నా జీవితాన్ని నువ్వు ప్రేమిస్తున్న దేవుడు అని. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. దేవుడు మరలా నాకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, మరలా నన్ను బ్రతికించబోతున్నాడు, మరలా నాకు సహాయం చేయబోతున్నాడు, మరలా నన్ను నిలబెట్టబోతున్నాడు, మరలా ఆయన కృపని చూపబోతున్నాడు, మరలా నాకు సమాధానం ఇవ్వబోతున్నాడు, మరలా నా బ్రతుకుని మార్చబోతున్నాడు అనే ధైర్యంతో మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. హోలీ స్పిరిట్, ఎంతమంది వర్తమానం విన్నారో ప్రభా, ఇప్పుడు ఈ మెసేజ్ వారి జీవితాల్లో ఫలించాలయ్యా. అవునయ్యా, నిత్యముగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాలి, నిత్యముగా నువ్వు నేను విస్తరింపజేయాలయ్యా. నీ చెయ్యి తోడుగా ఉంచాలయ్యా. ఏ కీడు రాకుండా మమ్మల్ని కాపాడాలి. ప్రతి బిడ్డ కోరిక తీర్చబడును గాక. నీ కార్యాన్ని జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.